హాయ్ గైస్, ఐపీఎల్ సీజన్ 18 మ్యాచ్ నెంబర్ 3లో భాగంగా చెన్నై మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫుడ్ డీటెయిల్స్ తో పాటు ఇరు జట్ల ప్లేయింగ్ లెవెల్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. 5 టైమ్స్ ఛాంపియన్స్ మధ్య పోరు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైవల్ లీగ్. మ్యాచ్ నెంబర్ 3 చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మార్చ్ 23వ తేదీన సాయంత్రం 7:30 గంటలకి చిపాక్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది. ఇంకా చిపాక్ స్టేడియంలో స్పిన్నర్స్ కి అయితే మద్దతు లభిస్తుంది. అలాగే ఏ టీం వద్ద క్వాలిటీ స్పిన్నర్స్ ఉంటారో ఆ టీం అనేది ఈ పిచ్ మీద పై చేయి సాధించే అవకాశం అయితే ఉంది. ఇంక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఓవరాల్ గా 85 మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 49 సార్లు గెలిచాయి. అలాగే సెకండ్ టైం బ్యాటింగ్ చేసే టీమ్స్ అనేవి 36 సార్లు గెలవగా ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 గా ఉంది. ఇంకా రెండు ఛాంపియన్స్ టీం మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్ గా 39 మ్యాచ్లు జరిగితే అందులో ముంబై 21, చెన్నై 18 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇంకా చిపాక్ లో చూసుకుంటే 8 మ్యాచ్లకు గాను ముంబై 5 మ్యాచ్లు, చెన్నై 3 మ్యాచ్లు అయితే గెలిచింది. ఆల్మోస్ట్ ఇరు జట్లు ఈక్వల్ గా ఉన్నా గానీ ముంబై కాస్త పై చేయిగా ఉంది. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ ఈ సంవత్సరం కూడా స్ట్రాంగ్ టీమ్ తో అయితే బరిలో దిగుతుంది. అయితే గత సీజన్ లో స్లో ఓవర్ రేట్స్ కారణంగా తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్ కి అయితే సస్పెండ్ అయ్యాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంజరీ కారణంగా ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ లేకపోవడం ముంబై ఇండియన్స్ కి డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ రోహిత్ శర్మ 3 ఫామ్ లో రావడం అయితే ముంబై ఇండియన్స్ కి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇంక ఈ మ్యాచ్ కి స్పిన్ ట్రాక్స్ కాబట్టి మాక్సిమం ముంబై ఇండియన్స్ ఫారెన్ స్పిన్నర్స్ పై డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంక ఈ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కి ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ మరియు రియాన్ రికల్టన్, తర్వాత విల్ జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్దార్, రాబిన్ మేజ్, రాజ్బాబు, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, 12th మెన్ గా కరణ్ శర్మ. ఈ మ్యాచ్ కి ముంబై ఇండియన్స్ ఈ టీమ్ తో బరిలో దిగనుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక విషయానికి వస్తే ఆక్షన్ లో బెస్ట్ ప్లేయర్స్ ని పిక్ చేసుకొని స్ట్రాంగ్ గా టీం అనేది మారింది. ఈ మ్యాచ్ లో సిఎస్కే విజయం అనేది తమ స్పిన్ ట్రయో పర్ఫార్మెన్స్ పై డిఫెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ సీజన్ లో చెన్నైకి బ్యాటింగ్ డెప్త్ తో పాటు బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండడం అనేది అడ్వాంటేజ్ గా అయితే మారనుంది. ఈ మ్యాచ్ గాను డెవిన్ కాన్వే లేదా శామ్ కరణ్ లో ఒకరికి ప్లేయింగ్ లెవెల్ లో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కి చెన్నై సూపర్ కింగ్స్ ఒక ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, శివం దూబే, దీపక్ హూడా, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, పతి రానా, ఇంకా 12th మెన్ గా ఖలీల్ అహ్మద్. ఈ మ్యాచ్ కి సిఎస్కే టీం ఈ టీం తో బరిలో దిగనుంది. ఈ మ్యాచ్ లో మీరు ఏ టీం కి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.